డాక్టర్ శిల్ప గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈరోజు మనకు ఒక స్పెషల్ కపుల్ ఉన్నారు. ఎందుకు మనం స్పెషల్ అంటున్నామంటే పాపం ఎన్నో ప్రయత్నం చేశారు. మామూలుగా ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే పిల్లలు లేకుండా వస్తారు. సో పిల్లలకి వైద్యం తీసుకుంటారు, సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు. కానీ వీళ్ళు ఒక డిఫరెంట్ కపుల్. ఎందుకంటే వీళ్ళు పిల్లలు లేక రాలేదు. యాక్చువల్గా పిల్లలు పుడుతున్నారు. పుట్టిన వాళ్ళు ఒకరు 6th month 7th month 8th month అట్లా ఇంకో బేబీ అయితే పుట్టిన తర్వాత సో ఈ విధంగా చాలా బేబీస్ చనిపోవడం జరిగింది వీళ్ళకి. సో మరి వీళ్ళు మ్యారేజ్ అయ్యి నాకు తెలిసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. సో వీళ్ళు ఎలా తెలుసుకొని వచ్చారు, అసలు పెళ్ళై వీళ్ళ ప్రయాణం ఏంటి, అంతకుముందు ఏం జరిగింది, వీళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. నాకు 2011లో మ్యారేజ్ అయింది. అయితే వెంటనే గర్భిణీ వచ్చేది, కానీ 6వ నెలన ఒకటి, 7వ నెలన, 8వ నెలన అలాగా పుట్టాక కూడా పోయేవారు. అయితే మేము ఇలాగ గిఫ్ట్ హాస్పిటల్లో బాగా చూస్తారంటే వచ్చామండి. ఇక్కడ చూపించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చాక మేడం గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఆవిడ ఇంకా హైదరాబాద్ కూడా పంపారు. అక్కడ కూడా బాగా చేశారండి. సక్సెస్ అయింది, బాబు పుట్టాడు. నిజంగా చాలా బాగా చూశారండి మేడం గారు. ఏంటి సార్ కూడా నాకు బీపీ షుగర్ కూడా బాగా ఉండేది. అవి కూడా కంట్రోల్ లాగానే ఉన్నాయి. కంట్రోల్ అయినాయి. చివరి వరకు కూడా కంట్రోల్లో ఉంది. నాకు బీపీ టాబ్లెట్ కూడా ఏది మార్చేవారు కాదు. సార్ ఏంటి మేడం ఏంటండి చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అసలు ఎవరు అలా చేయలేదు ఇప్పటివరకు అయితే. సో యాక్చువల్గా తిన స్టోరీ ఏంటంటే యాక్చువల్గా తినకి ప్రెగ్నెన్సీస్ వచ్చాయి వితౌట్ ట్రీట్మెంట్. మనం ఏం మందులు లేదు, తనంతకు తనకే వస్తాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 6th month, రెండోది 8వ నెల, అంటే బిడ్డ కడుపులో ఉండగానే చనిపోయేది. అప్పట్లో సివియర్ విపరీతమైన బీపీ ఒకటి వచ్చేది. ఫస్ట్ బేబీ అట్లా జరిగింది. ఫస్ట్ బేబీ మా సెకండ్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది. అది 8వ నెలలో, ఫస్ట్ది 6వ నెలలో, మూడోది 9వ నెలలో. ఆఖరికి అది ఆపరేషన్ కూడా చేశారు బేబీ. కానీ అప్పటికే బేబీ చనిపోయిందని చెప్పారు బయటకు వచ్చేసరికి. అది మూడోది. నాలుగోది ఈసారి మళ్ళీ అట్లా జరగకూడదని తనకి 8-9 నెలలు నిండగా 37 weeksకే సర్జరీ చేశారు. బేబీని కూడా తీశారు. కానీ అయినా కూడా బేబీ చనిపోవటం అన్నది జరిగింది. ఒక 1 week ఉందా బేబీ, 3 రోజులు, ఒక 3 రోజులు ఉంది బేబీ చనిపోయింది. సో సీరియల్గా డెత్స్ ఉన్నాయన్నమాట, బేబీ డెత్స్. సో సీరియల్గా బేబీ డెత్స్ ఉన్నాయి. సో తిన హెల్త్ ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చినప్పటికీ షుగరు, బీపీ ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందే మనకు కొద్దిమందికి వస్తుంది. ఆ రెండు తిన సిగ్నిఫికెంట్గా తిన హిస్టరీలో ఉన్నాయి. దాంతోపాటు సో బీపీ షుగర్ ఉన్నంత మాత్రాన అన్నిసార్లు అన్ని బేబీస్ చనిపోవాలని లేదు. సో దీనికి అదర్ కారణాలు అనేది మనం వెతకడం జరిగిందనమాట. ఎందుకు ఇట్లా బేబీస్ చనిపోతున్నాయని. దాంట్లో కొద్ది వరకు మనం జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకున్నాం. కానీ అప్పటికే మనం ప్రెగ్నెంట్ అయిపోయారు తిను. సో దానికి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పోయినసారి మనకి ఎక్కడైతే జరిగాయి మిస్టేక్స్ అట్లా కాకుండా టోటల్ బీపీ షుగర్ కంట్రోల్ ఉంచుకోవటము, ఆ జెనెటిక్ టెస్ట్లు తిను ప్రెగ్నెన్సీ అప్పటికే ప్రెగ్నెంట్ అయిపోయారు. సో ప్రెగ్నెన్సీలో కూడా మనం చేసుకోవచ్చు. ఆ టెస్ట్లు కొన్ని ఉంటాయి. సో అటువంటి టెస్ట్లు చేయించి ప్రాబ్లం ఏంటో మనము తనది పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేయటం అన్నది జరిగింది. అందుకనే అది మనకు సిటీకి పంపించారన్నారు కదా. సో ఆ జెనెటిక్ ట్రీట్మెంట్ అవన్నీ మనం చేయించడం జరిగింది. సో దానివల్ల ఈరోజు ఇదో సక్సెస్ఫుల్గా ఒక మంచి బేబీని తీసుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు 13 సంవత్సరాల కళ ఇది. నేను అనుకున్నాను అమ్మో ఈ బేబీ ఏమవుతుందో ఏమో, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయారు, నేను ఇంకా టెస్ట్లు చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, అంతలోపలే ప్రెగ్నెంట్ అయిపోయారు, నాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు అని కూడా అన్నారు. ఎందుకు కాస్త ఆగండి, ఒక 2 నెలలు ఆగిండాల్సిందే, మొత్తం పద్ధతికి వెళ్ళే వాళ్ళము అని. సో చాలా మంది కూడా ఇదే, అంటే బిడ్డలు చనిపోవటము, పుట్టడము, చనిపోవటము జరుగుతుంది. కానీ దానికంటూ ట్రీట్మెంట్ ఉంటుంది. కారణాలు ఖచ్చితంగా చాలా వరకు దొరుకుతాయి. ఏదో బేబీ అన్న ఫాల్ట్, లేదా తండ్రులు అన్న ఫాల్ట్, లేదా తల్లి ఒళ్ళు సహకరించుకోవటము, అలా దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా తినిపించాం ప్రెగ్నెన్సీని కాపాడటానికి 9 నెలలు. అవి కూడా తను వాడటం జరిగింది. సో మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ఏదైతే అసలు అసాధ్యం అనుకుంటారో చక్కగా ఈరోజు వీడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు, చక్కగా వీడు నవ్వుతూ కూర్చున్నాడు. సో ఇట్లాంటి బేబీస్ని మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమైనా బేబీస్ చనిపోతున్నా అట్లా వరి అవ్వకుండా ట్రీట్మెంట్ ఉంటుంది దానికి సరైన పద్ధతిలో. కానీ దానికి స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవసరం, మామూలు ట్రీట్మెంట్ కాదు. కారణం ఏంటని ఎవాల్యుయేట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే చక్కగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో ఇంకా ఈరోజు అదే వీళ్ళు మనకి మంచిగా హ్యాపీ కపుల్ వచ్చారు. చాలా యాక్టివ్ ఉన్నాడు వీడు. చాలా సంతోషం వీళ్ళని చూసి. అసలు నేను మొన్నే అనుకున్నాను, కానీ చాలా సంతోషం, చక్కగా బేబీని తీసుకున్నారు. సో థ్యాంక్ యూ వ్యూవర్స్.